ప్రేమంటే ప్రేమించిన మనిషితో కలిసి 10 కాలాలు బ్రతకడం మాత్రమే కాదు. అందరికీ నమస్కారం. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్ము నెక్స్ట్ పేజ్ లో ఏం రాసుకుందో చెప్తాను, వినండి. నిన్ను దూషించి నిందించి నేను సాధించగలిగేదేముంది? ఏ తీరుగా నన్ను దయ చూపెదవో ఇనవంశోత్తమ రామ అంటూ రోజు ప్రార్థించినందుకు ఆ తీరుగా నీ స్వామి తనువు చాలించారు అని తెలిపి ఈ తీరుగా నాపై దయ చూపితివా రామ. తాను లేరన్న విషయాన్ని మరచి జీవించుట నా తరము కాదని తెలిసినా జీవించి తీరాల్సిందే అనేలా బంధాలతో బంధించావా రామ. కపట కార్యమని తెలియక నమ్మితే నేరము నాదే అని నా మాటగా నా స్వామికి నీ మాటలతో తెలుపు రామ. నాపై అభిమానము నుంచి నా బాధ్యతలు తీరి నేను నిన్ను చేరే వరకు నా స్వామిని ఓదార్చి నీ చెంతనే మురిపెముగా నుంచురామా. నా రాతల్లో లేకపోయినా నేను అక్షరం అంటూ రాసే ముందు ఓంకారంతో పాటు శ్రీరామ అని రాసే మొదలు పెడుతున్నా. అఫీషియల్ లెటరే అయినా చిల్లర పట్టి అయినా ఆఖరికి చిత్తు కాగితమైనా చూసే వాళ్ళకి అది ఆ దేవుని పేరు. నా మటుకు నాకు నా స్వామి తలుపు. పగలైతే తెలుస్తుందని నిద్రలో తెలియకుండానే ఏడ్చేస్తున్నట్లున్నా. నిండు గలీబ రోజు తడిచే ఉంటుంది. మొదట అక్క మాటలు విన్నప్పుడు ఇది మనుషులు చేసిన చేత అన్నమాట, చూస్తూ నువ్వేం చేస్తున్నావయ్యా అనిపించింది. తీరా విషయం తెలిసాక ఇది నువ్వు రాసిన రాతే అని తెలుసుకున్నా. దూరంగానే ఉంచాలి అన్నది నీ నిర్ణయం అయితే దరి చేరేంత వరకు ఎన్ని జన్మలైనా నిరీక్షించాలి అన్నది నా నిర్ణయం. ప్రేమంటే 10 నిమిషాల పరిచయం కాదు. ప్రేమంటే 10 నిమిషాల పడక సుఖం కానే కాదు. ప్రేమంటే ప్రేమించిన మనిషితో కలిసి 10 కాలాలు బ్రతకడం మాత్రమే కాదు. ప్రేమించిన వారిలో ఒకరు ప్రేమించిన మనిషి ఇక దక్కదు అని ప్రాణం వదిలేసినా ప్రాణం ఉన్నంత వరకు వారిని మరవకుండా, బాధ్యతలని విడవకుండా, మన వంతు వచ్చే వరకు భారమైన బ్రతికే ఉండటం. నా జీవితానికి ఆరంభం మీతో కాకపోవచ్చు, ముగింపు మాత్రం మీ తలపులతోనే స్వామి. మీ మీద ఇష్టంతో నేను రాసుకున్న రాతలతో, తిరిగి అంతే ఇష్టంతో మీరు రాసిన లేఖ కూడా చేరి నా చేతిలో లేని గీతలు నేను రాసుకుంటున్న రాతలుగా మిగిలి ఇన్నాళ్ళు పదిలంగా నాతోనే దాచుకున్న ఈ పుస్తకం ఈ రోజు 10 మందిలో వదిలేయడానికి కారణం మాత్రం ఒకటే స్వామి. మరి ఆ కారణం ఏంటో తెలియాలంటే ఆఖరి పేజీ చదవాల్సిందే. మరో పేజీతో మళ్ళీ కలుసుకుందాం. ఇక సెలవు.